ఎంబడే వెళ్ళిపోతున్నారంటే కారణం దేవుడు మర్మయుక్తంగా మరణాన్ని పెట్టాడండి. అన్ని మానవుడు జయించగలుగుతున్నాడు. చంద్రమండలానికి వెళ్తున్నాడు, అక్కడి నుంచి మరి మట్టిని తీసుకుని వచ్చి రాగలుగుతున్నాడు, సముద్రాలు వీరుతున్నాడు, మరి జలాల్లో లోపల ఎంత లోతుందో అది కూడా తెలుసుకుంటున్నాడు. కానీ మన శరీరంలో దాగి ఉన్న ఆత్మ ఎంత లోతుందని ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోయాడు, ఏ ప్రవక్తలు కనిపెట్టలేకపోయారు. పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు, విద్వాంసులు ఇంతవరకు మరణాన్ని మరి జయించాలని, మరి చనిపోయిన వారికి లేపాలని ఎంతో మంది ప్రయత్నాలు చేసి 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 వేసారిపోయారే తప్ప, కానీ పోయిన ప్రాణము తిరిగి రప్పించలేని మరి పరిస్థితి మానవునికి ఉంది ఈనాడు. ఎందుకంటే దేవుడు జననం మరణం ఆయనే రాశాడు. ఎందుకంటే ఆయనే మనకు కలగజేశాడు కనుక. నేల నుండి మనిషిని మట్టి నుండి నేలను తీసి, నేల నుండి మట్టి తీసి మనిషిని చేసి మరి జీవవాయువు నాసికారంధ్రంలో ఊదగా నరుడు జీవాత్మ అని రాయబడింది. జీవాత్మ కలిగిన మనము ఈ భూమి మీద శరీరాత్మలు కలిగి జీవిస్తున్నాం. నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము, ఎలాగా మా చదువులేంటి, మా ఉద్యోగాలేంటి, మా పదులేంటి, ఎలా బతకాలి ఎలాగా, ఇదే చింత 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 చింతలో పడిపోయి మానవుడు అసలైన మర్మము మరి మర్చిపోయాడు. ఒక కాలం వస్తుంది, ఏ టైమో అది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, అయ్యో బ్రతుకున్నప్పుడు నేను దేవుని కనబడలేకపోయానే, అయ్యో నాకు పరలోక రాజ్యం ఉందని చాలా మంది చెప్పారే, నేను వినకపోతేనే అని రేపు చింతించిన లాభం లేదు. అగ్నిగుండంలో పాతాళంలో ఆత్మ పడిపోతే అక్కడ యుగ యుగాలు కాలాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియులారా, యేసుక్రీస్తు అందుకే వచ్చాడండి, ఈ భూమి మీదికి వచ్చాడు. ఆయన మహనీయుడైన యేసు ప్రభు చెప్పాడు 2 మాటలు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు. మీ మనసులను మార్చుకోండి. మీ కులాన్ని కాదు, మీ మతాన్ని కాదు, మీ హృదయంలో ఉన్న ప్రతి పాపపు స్వభావం అనే మనసు మార్చుకోండి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. మరొక మాట కూడా అన్నాడండి, యోహాను సువార్త 6:63లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కొరకు మనిషి పడరాని పాటు పడుతున్నాడు, చేయరాని తప్పులు చేస్తున్నాడు. ఎన్నో తప్పులు చేసి ఏదో సాధించామని చనిపోయి పాపము తెచ్చుకొని పాతాళానికి, అగ్నిగుండానికి జారిపోతున్నారు. ఓ ప్రియక్క, ఓ చెల్లి, ఈ శబ్దమిత్రం ద్వారా వింటున్న నీవు మరలా ఇలాంటి మాటలు నీవు వింటావో లేదో తెలియదు, ఏమి సంభవిస్తుందో తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే దేవుని వాక్యం. ఎందుకంటే మనము భూమి మీద శాశ్వతమైన వారము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మేమేం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఒక గొప్ప బలియాగంగా ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు జననం మరణం రాసిన వ్యక్తే. ఆయనే మనిషిగా పుట్టి భూమి మీద ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభు రక్తం చేత కడగబడిన నీవు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండే రాజ్యంలో నెమ్మది, శాంతి, సమాధానం, అలాంటి గొప్ప యుగ యుగాలు ఉండే ఆ పరలోక రాజ్యంలో ఉండిపోతావు. ఇక్కడ నీవు ఎండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 2 మాట, ప్రభు పాపినైనా నన్ను క్షమించు. నీ తోటి వాడు తప్పు చేసినప్పుడు, వాడి మీద నీవు ఏదో కొట్లాట చేసినప్పుడు, అతడు క్షమించమని అడిగినప్పుడు నువ్వు క్షమిస్తావు కదా, అలాగే నీ పరలోకపు తండ్రి కూడా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కూడా నీవు ఎంత ఘోరపాపివని నీ క్షమిస్తా అంటున్నాడు. ఆలోచించు ప్రియ నేస్తమా, ఓ నేస్తమా, ఈ శుభవార్త నీకు తెలియనా? నిన్ను రక్షించేవాడు యేసుక్రీస్తే, నిన్ను కాపాడేవాడు యేసుక్రీస్తే, పరలోక పట్టణంలో యుగ యుగాలు ఉండే రాజ్యంలో చేర్చువాడు యేసుక్రీస్తేని తెలుపుతున్నాను. కులం మారమని చెప్పడం లేదు, మతం మారమని చెప్పడం లేదు. మీ హృదయములను మార్చుకొని పరలోక రాజ్యము సొంతం చేసుకోమని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన.